శ్రీ శివాయ గురువే నమః. కార్తీక మాసం. కార్తీక మాసంలో నాగుల చవితి. ఈ నాగుల చవితి రోజు నాగదేవతల ఆరాధన మనిషి ఎందుకు చేస్తాడు? నాగదేవతలను ఎలా ప్రార్థించాలి? నాగదేవతల ఆరాధన వల్ల మనిషికి ఏ విధముగా ఉపయోగపడుతుంది? ఈ చిన్ని వీడియోలో పెడతాను, కొద్దిదాకా చూడండి. ఎక్కువగా సర్పరాజులను స్మరించుకొని పుట్టలో పాలు పోసి పూజిస్తారు నాగుల చవితి రోజు. ఈ కార్తీక మాసం నాగుల చవితి. నాగుల చవితి రోజు మానసిక ప్రశాంతతకి, మన ఇష్ట కామ్యార్థ సిద్ధికి దేవతార్చనే మార్గం అని నమ్మిన మానవులు, ఈ మానవ జాతి నాగదేవతలను ఆరాధిస్తూ ఉంటారు. ఈ నాగదేవతల ఆరాధన ప్రాచీన కాలము నుండి వచ్చింది. మానవులకు నాగజాతికి ఏదో దగ్గర సంబంధం ఉంది. మానవులను నాగదేవతలు ఈ మానవులు నాగదేవతలను ఎలా ప్రార్థించాలి? నాగేంద్ర స్వామిని ఎల్లవేళలా వేడుకుంటూ కోరికలు తీర్చమని మానవుడు ప్రార్థిస్తూనే ఉంటాడు. మనకు విజ్ఞానము ప్రసాదించిన ఈ నాగజాతి మనకు విజ్ఞానాన్ని, వంశవృద్ధిని, సంపూర్ణ ఆరోగ్యాన్ని, సత్సంతానాన్ని, గ్రహ బాధలను తొలగించుటకు నాగజాతి ఆరాధన వల్ల ఇవన్నీ కలుగుతాయని, మంచి ఫలితాలు కలుగుతాయని మానవుడు విశ్వసిస్తూ ఉంటాడు. నాగులు అడవుల్లో సంచరిస్తూ ఉంటారు. దేవతా సర్పాలు అడవుల్లో సంచరిస్తూ ఉంటాయట. మరి ఆ నాగేంద్ర స్వామిని ఎలా ప్రార్థిస్తారు? పొరపాటున ఒక్కొక్కసారి నాగేంద్రుణ్ణి అంటే నాగు పాములను తొక్కుతూ ఉంటారు. వాళ్ళు ఆ నాగేంద్ర స్వామిని ఎలా ప్రార్థించాలి? నడుము తొక్కితే నావాడు అనుకో స్వామి, తోక తొక్కితే తోటివాడు అనుకో, పడగ తొక్కితే పగవాడు అనుకో, నాకంట నీవు పడకు, నీకంట నేను పడకుండా చూడు తండ్రి నాగేంద్ర స్వామి, నీవే మాకు శరణు అని వేడుకోవాలట నాగేంద్ర స్వామిని. నాగుల చవితి ఎన్నో విశేషాలు, ఎన్నో రహస్యాలను ఈ పండుగలో దాగి ఉన్నాయి. ప్రతి ఒక్కరూ నాగదేవతల ఆరాధన చెయ్యండి. రేపు ఆదివారం, ఈరోజు నాగుల చవితి. ఆదివారము కూడా నాగేంద్ర స్వామిని పూజిస్తారు. పుట్టలో పాలు పోసి ఆ నాగేంద్రుడికి ఇష్టమైన చలివిడి, చిమ్మిలి, వడపప్పు, పానకం అన్నీ సమర్పించుకొని నాగదేవతలను ఆరాధించండి. అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి. చిన్న లైక్ ఇచ్చి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాగదేవతల ఆరాధనతో, నాగదేవతల అనుగ్రహంతో కుటుంబ వ్యవస్థ, మన కుటుంబ వ్యవస్థలో నాగదేవతలకు ప్రముఖ స్థానం. మన మనస్సుల్లోనూ, మన ఆచారాల్లోనూ నాగదేవతలకు అగ్రస్థానం ఉంది.